వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. గ్రామీణ క్రీడాకారులకు సీఎం కప్ ఒక సువర్ణ అవకాశమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి క్రీడలకు పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ 2వ రోజు కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కప్ 2024కు మహబూబ్ నగర్ వేదిక కావడం సంతోషంగా ఉందని, 33 జిల్లాలకు చెందిన బాలికలు మరియు బాలుర జట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి బడ్జెట్ పెంచడం, మినీ స్టేడియాలకు నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీలను అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి ఒలింపిక్ క్రీడల్లో మన రాష్ట్రం ప్రాతినిధ్యం వహించే విధంగా మేము అడుగులు వేస్తున్నామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డివైఎస్ఓ శ్రీనివాస్, కురుమూర్తి, బుద్దారం సుధాకర్ రెడ్డి, ఎరుపుల నాగరాజు, రమేష్, ముకుందం తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. హైదరాబాద్ ఇటువంటి అవసరం లేకుండా సహాయకారం అందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర స్థాయి సభ్యులు గౌరవ శ్రీ ఎల్లం శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా జడ్చర్ల శాసనసభ సభ్యులు గౌరవ శ్రీ అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ఎల్లం శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా జడ్చర్ల కాన్స్టిట్యున్సీ all of them appreciate two development direction.